ఈరోజు మనకొక స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే, నేను ఇప్పటివరకు ఎంతోమంది స్టూడెంట్స్‌ని ట్రైన్ చేశాను. వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోండి, వివిధ సబ్జెక్ట్స్ అనుకోండి ఏదైనా. బట్ ఒక్క స్టూడెంట్‌ని కూడా ఇంటర్వ్యూ చేయలేదు. అందుకే ఈరోజు ఫస్ట్ టైమ్ హిస్టరీలో మా స్టూడెంట్ ఒకతను రఘు గోకారపుని ఇన్వైట్ చేశాను. ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు రఘు గోకారపు గారున్నారు. ఒకప్పుడు నా స్టూడెంట్ ఆయన ఇంజినీరింగ్ డేస్‌లో. ప్రస్తుతం ఒక పెద్ద ఎంఎన్‌సిలో సేల్స్ డైరెక్టర్ స్టేజ్‌కి ఎదిగారు. సో, రఘుతో మనం కార్పొరేట్ కెరియర్‌లో ఎలా రాణించాలి అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న రాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో, రఘు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించిన విషయం ఏదైతే మీ మైండ్‌లోకొస్తుందో అది షేర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే చెప్పండి, స్టార్ట్ చేద్దాం. Absolutely, Naveen sir. Thank you so much. First of all, మీరు invite చేసినందుకు. It's a great pleasure to having you on this, and I'm ready for that. ఓకే. ఫైన్. సో, గతం, పాస్ట్, It's our biggest memory, ఫ్యూచర్, dream come true. నెక్స్ట్ ఏలియన్స్. Danger అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సక్సెస్, విజయం. It's proud moment for me. బుక్, పుస్తకం. Motivation అనుకోవచ్చు. ఫుడ్. Generic ఏంటంటే Caesar salads. I love చాలా ఇష్టం అవి. ఓకే. లీడర్. Leader, Naveen, it's Dr. Bhimrao Ambedkar is my leader forever. ఓకే. నెక్స్ట్ కెరియర్. Courage to last year and current year. మూవీ, సినిమా. Unforgettable movie plus Uri అని చెప్పేసి. Uri. ఉరి. ఓకే. యాహ్! ఉరి మంచి మూవీ అది. చివరగా హీరో కానీ, హీరోయిన్ కానీ. అందరూ చెప్పేదే మామ్ అండ్ డాడ్. లేదు. చాలా కొద్ది మంది చెప్తారు మామ్ అండ్ డాడ్. ఓకే. వెరీ గుడ్. నేను నేను నిన్ను వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్‌ని వెల్కమ్ చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ రఘు ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది రాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు. అండ్ ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, అంతేకాకుండా కోచెస్, అకాడమిషియన్స్, అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ టాపిక్స్ ఇంటర్వ్యూ రూపంగా చర్చిస్తామండి ఈ పాడ్‌కాస్ట్‌లో. అండ్ ఈ పాడ్‌కాస్ట్ అనేది ఇంగ్లీష్‌లో, హిందీలో మరియు కన్నడలో కూడా ఉంది. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో కూడా ఉంది. అయితే ఇవాళ ఒక మంచి టాపిక్ ఒకటి తీసుకొచ్చాను మా స్టూడెంట్ రఘుతో. ఏంటంటే కార్పొరేట్‌లో ఎదగడం ఎలా? ఓకే. బట్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ కమెంట్ చేయండి. లేదు, ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే మాత్రం ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నా పేరు నవీన్ సామల్ అని సెర్చ్ చేసి అక్కడ ఆన్సర్ చెప్పండి నాకు. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అదేంటంటే అట్‌లీస్ట్ వింటున్నారు, చూస్తున్నారు అని తెలుస్తుందన్నట్టు మనకి. ఓకే. సో, క్వెషన్ వచ్చేసి ఎటు అవతల ఒకరు, ఎటు అవతల ఒకరు. ఇద్దరు కలిస్తే కానీ రాగాలు రావు. నేను రిపీట్ చేస్తున్నాను. ఎటు అవతల ఒకరు, ఎటు అవతల ఒకరు. ఇద్దరు కలిస్తే కానీ రాగాలు రావు. చాలా ఈజీ ఆన్సర్. ఇంతకుముందు ఇలాంటిదే పొడుపు కథ ఒకటి చెప్పుకుందాం మనము. చూద్దాం ఎవరు గెస్ చేస్తారో. సో, మనము కాన్వర్జేషన్‌లోకి స్టార్ట్ చేసే ముందు రఘు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ ప్లాట్‌ఫార్మ్. అండ్ ఐయామ్ సూపర్ ప్రౌడ్ టు సీ యువర్ గ్రోత్. మంచిగా ఎదుగుతుంటే ఏంటంటే గురువులకు ఎప్పుడైనా కూడా సంతోషం వేస్తుంటుందన్నట్టు. విద్యార్థులు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు అంటే ఇప్పుడు బోధించిన విద్యార్థులకి మంచి కెరియర్ గ్రోత్ వస్తుంటే ఏంటంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అనేది కలుగుతుందన్నట్టు. సో, నాకు నీ గ్రోత్ చూస్తుంటే కూడా అంత ప్రౌడ్ మూమెంట్ అనేది కలిగింది. అండ్ ఇలాగనే యూ హావ్ టు ఎక్సెల్ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ హార్టీ వెల్కమ్ టు టీజీవీ. థ్యాంక్ యూ నవీన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ అందరికి రాదండి. లక్కీలీ నాకు రావడం అనేది రియల్ గా ప్రౌడ్ మూమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. బికాజ్ మీరు ట్రైన్ చేసిన వేల మందిలో నేను ఒక్కడిని. అందులో నాకంటూ ఒక స్థానాన్ని మీరు కల్పించినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ష్యూర్. యూ హావ్ ఎర్న్డ్ ఇట్ అండ్ యూ డిజర్వ్ ఇట్. సో, మనము స్టార్ట్ చేద్దాం రఘు. బేసిక్‌గా ఏంటంటే మీ బ్రీఫ్ ఎలివేటర్ పిచ్ అంటే చిన్నగా ఇంట్రడక్షన్. అసలు హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అట్లా చిన్నగా మీ గురించి మీరు మా ప్రేక్షకులతో పాటు పంచుకోండి.
చూడండి. సో, దిస్ ఈస్ Raghu Gogarapu. At this point of time, I'm working as the sales director for one of the topmost organization in this world. పేరు వచ్చేసి మీకు తెలుసు బీటెక్ నుంచి స్టార్ట్ చేసేసాను. రెండోదేంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత లైఫ్ ఎలా గ్రోత్ అయింది అనేది ఒక చాప్టర్ అయితే, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ వి హావ్ ఫేస్డ్ అనేది ఇంకో చాప్టర్ అది. రెండోదేంటంటే నవీన్ గారు, మేజర్‌లీ తెలుగు బ్యాక్‌గ్రౌండ్ పర్సన్ ఒక ఇంగ్లీష్ నేర్చుకొని ఒక లైఫ్‌ని ఎలా డీల్ చేసేదన్నది ఇంకొకటి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే వరంగల్, హన్మకొండ బేస్ నేటివ్. అండ్ ఫాదర్ అండ్ మదర్ ఫాలోడ్ బై 2 సిస్టర్స్ అండ్ 1 బ్రదర్. బ్రదర్ ఇస్ అన్నయ్య వచ్చేసి డాక్టరు. అక్కయ్యలు వచ్చేసి ఇద్దరు మ్యారీడ్. ఒక అక్కయ్య వచ్చేసి యూఎస్‌లో ఉంటుంది. ఇంకొక అక్కయ్య రీసెంట్‌లీ జరిగిపోయింది. సో, కాబట్టి అది చిన్నపాటి వెల్త్ మాకు ఎప్పటికి లైఫ్‌లో. హ్మ్. దాని తర్వాత బీటెక్ వచ్చేసి విబిఐటి, విద్యాభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జనగాం అనే ఏరియా, తెలంగాణ ప్రాంతంలో. ప్రస్తుతానికి బెంగుళూరులో సెటిల్ అండ్ లైఫ్ గోయింగ్ ఆన్. వెరీ గుడ్. అయితే నాకు ఇప్పుడే తెలిసింది మీకు గూడా ఒక బ్రదర్, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని జెప్పేసి. అండ్ యూ ఆర్ ద యంగెస్ట్ కదా! సేమ్ నాది గూడా అంతే. అవునండి. అక్కలు అవునండి. అవునండి. ఓకే. వెరీ గుడ్. సో, రఘు మీ విజయానికి ఇప్పటివరకు అంటే మీ ప్రొఫెషనల్ కెరియర్‌లో మీ విజయానికి దోహదపడిన 3 అంశాలు అంటే మీ సక్సెస్ మంత్ర ఏంటి అసలు? సో, నవీన్ గారు, సక్సెస్ మంత్ర నేను చెప్పేంత పెద్ద ఎలివేటర్ నేను చేయలేను. కాకపోతే ఏంటంటే, నా రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకొని నేను కొన్ని మంత్రాస్‌ని ఫాలో అయ్యాను. ఎందుకంటే మీకు తెలుసు, మనం ఏదో ఫస్ట్ బెంచ్‌లో ఉండేసి 80, 90% పర్సన్స్ కాదు. బట్ అలా చదువుకోకపోవడానికి ఏం లాస్ అయ్యామనేది వన్స్ వి అచీవ్ ద గోల్ అండ్ వి కెన్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు తెలుస్తూ ఉంటుందన్నట్టు. ఆహా! ఒకవేళ అప్పుడు చదువుకోనుండుంటే ఏమవుద్దని. సో, ఆ ఫెయిల్యూర్ అన్నిటిని కంట్రోల్ చేసుకొని ఒక సక్సెస్ మంత్రాన్ని గత 15 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నదేంటంటే, మన సెల్ఫ్ అంటే మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో అదెవరో కాదు, భగవంతుడు. సో, ఫస్ట్ హ్యాండ్ ఓవర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అంటారు కదా! సో, మనం ఫస్ట్ భగవంతునికి ఒకసారి యూ నో హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటే దట్ విల్ ఫస్ట్ యువర్ మంత్ర. బికాజ్ ఆ భగవంతుడు మిమ్మల్ని ఎలా నడిపివ్వాలి అని అనుకుంటాడో దానికి మీ యొక్క థాట్ ప్రాసెస్ యాడ్ అవుతుంది. దాని తరువాత క్లారిటీ ఆన్ యువర్ గోల్. సో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ మంత్ర. అండ్ దాని తర్వాత ఏంటంటే ఆ యొక్క గోల్‌ని రీచ్ చేసేందుకు ఆ గ్రౌండ్ వర్క్ అంటే వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్‌ని గ్యాదర్ చేసుకునేందుకు దట్ ఈస్ యువర్ థర్డ్ మంత్ర. అండ్ ఫైనల్ మంత్ర ఏంటంటే నవీన్ గారు, పేషెన్స్. హ్మ్. ఇవన్నీ జరగాలంటే కొంచెం మనకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. 4 గనక మీరు పెట్టుకోగలిగితే జీవితంలో హ్మ్. అబ్సల్యూట్‌లీ మీరు ఏదనుకున్నా అది 100% జరుగుతుంది. యాహ్! అది నేను బిలీవ్ చేస్తాను. దట్స్ హౌ ఐ బికమ్ మేడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ మనకి సక్సెస్ మంత్రంలో యాడ్ చేసినాను. ఇది నాది. వెరీ నైస్ రఘు. అయితే ఆడియన్స్‌కి చెప్పొచ్చే విషయం ఏంటంటే రఘు చెప్పినట్టు ఫస్ట్ బెంచర్ గాదు. చాలా అల్లరి చేసేవాడు. కాకపోతే అన్నిట్లో ఉండేవాడు. మంచి పాటలు పాడేవాడు. మంచి స్పోర్ట్స్‌లో ఉండేవాడు. అన్ని ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ప్రతి దగ్గర నంబర్ 1 ఉండేవాడు. స్టడీస్‌లో కొంచెం యావరేజ్ ఉండేది. అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఇంత ఎదుగుతాడు అని చెప్పేసి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో, రఘు మనం కాలేజీ లైఫ్ గురించి మాట్లాడదాం. ఓకే. మీకు ఒకసారి నాస్టాల్జిక్ అనిపియొచ్చు. సో, మీ కాలేజీ లైఫ్ ఎలా ఉండేది? అంటే మీరు చేసిన కొంటె చేష్టలు ఏమైనా గుర్తున్నాయా? చాలా ఉన్నాయి. దాంట్లో ఎందుకంటే ఒక 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్యాక్ ఎళ్ళాల్సొస్తది. అవన్నీ గుర్తు చేసుకోవాలని కూడా రెగ్యులర్‌గా మా వీపీఐటీకి సంబంధించిన టీమ్స్ ట్రిపుల్ ఈ బ్యాచ్ అని, సీఎస్‌సి బ్యాచ్ అని, ఎస్పెషల్లీ మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అమాంగ్ దెమ్. వాళ్ళందరితోని మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటామన్నట్టు. ద మేజర్‌గా ఏంటంటే మనకు బాగా గుర్తొచ్చేది గ్యాంగిజం అండి. మీకు తెలుసు మాకొక టీమ్ ఉండేది. ఆ టీమ్‌లో ట్రిపుల్ ఈ రఘు అనే బ్యాచ్ ఒకటి ఉండేది. అంటే అసమానం గొడవలతోని, లేకపోతే ర్యాగింగ్ అని చెప్పేసి, ఇవన్నీ లిటరల్లీ ఇప్పటికి చాలా గ్రేట్ ఫీలింగు. దాంట్లో డౌట్ ఏమి లేదు. ఎందుకంటే మనం ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత అవన్నీ చేయలేదు అని బాధపడేదానికన్నా, రైట్. యెస్, మేము అవన్నీ చేసొచ్చాము అండ్ హ్యాపీగా ఉన్నాము అన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే బస్ ఎక్స్‌పీరియన్స్ అండి. మీకు తెలుసు కదా! మేము వరంగల్ నుండి జనగాం అవును. వరకి బస్‌లో వచ్చేవాళ్ళము. ఆ బస్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్. సో, అయితే ఏంటంటే, దీంట్లో మనము తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ఓన్లీ ఫస్ట్ బెంచర్సే లైఫ్‌లో సెటిల్ అవుతారు అనేది తప్పు. సెకండ్ థింగ్ ఎగ్జాక్ట్‌లీ. ఎంజాయ్ చేయకూడదు కాలేజ్ లైఫ్ అనేది గూడా తప్పు. అన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడు ఆయన చూసుకుంటే, రఘు చూసుకుంటే గతంలో చాలా చాలా జ్ఞాపకాలు అనేది సృష్టించుకున్నాడు కాబట్టి వాటిని నెమరు వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే
ఇప్పుడు నా కాలేజ్ లైఫ్ చూసుకున్నా గూడా మేము గూడా చాలా అల్లరి జేసేది. అన్నీ జేసాము. అన్నీ జేసాం గాబట్టి ఇవాళ ఈ స్టేజ్‌లో ఉన్నామన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు మనము రఘు మీ ఫస్ట్ జాబ్ గురించి మాట్లాడదాం. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు మీరు ఫస్ట్ జాబ్ రావడానికి కదా! ఎలాంటి కష్టాలు పడ్డారు? అసలు ఫస్ట్ జాబ్ ఎలా వచ్చింది? సో, నవీన్ గారు నేను హ్యాపీగా మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఇదొక లెసన్ టు ద పీపుల్ ఎవరైతే మన వల్ల ఏమి కాదు, మనం చేయలేమేమో అనే వాళ్ళకు ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ గుర్తుండిపోతుంది. బీటెక్ అయిపోయిన తరువాత మీకు తెలుసు హైదరాబాద్‌కెళ్ళాలి. హైదరాబాద్‌లో ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. దట్ టూ అమీర్‌పేట్. నేర్చుకున్న తర్వాత కూడా అప్పుడు ఎస్ఏపీ మోడ్యూల్స్ ఇవి కొత్తవి. అప్పుడు సాఫ్ట్‌వేర్ అంటేనే కొత్త. ఆ టైంలో డెసిషన్స్ ఇవన్నీ కలగలిసిన టైంలో యాస్ ఎ మరీ ఆహ్, స్టూడెంట్ కాకుండా అంటే టాప్ మోస్ట్ స్టూడెంట్ కాకుండా బ్యాంక్ బెంచ్‌లో వచ్చేసి హైదరాబాద్ అక్కడికెళ్ళేసి ఏ జాబ్ ఏ ట్రైనింగ్ చేసుకోవాలి? ఏ విధంగా ట్రైన్ అప్ అయిపోవాలి? ఇవన్నీ ఏమైపోయిందంటే దగ్గర దగ్గర ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు నాకు చాలా టైం పట్టిందండి. ఆ టైంలో కూడా డాట్ నెట్ అనే ఒక స్కిల్ సెట్ నేను చేసుకున్నాను. అది కూడా మీ దయ వల్లనే. ఎందుకంటే మీరప్పుడు మాకు గైడ్‌గా ఉండి మేము వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు మీరు చెప్పారు జావా, డాట్ నెట్ ఇవి అప్పుడు బూమ్‌లో ఉండేది. అప్పటికి ఎస్ఏపీ అవి ఇవి ఇంకేం రాలేదు. ఆ టైంలో నేను డాట్ నెట్ చూజ్ చేసుకోవడము, అక్కడ ఒక 6 మంత్స్ కోర్స్ నేర్చుకోవడం, దాని తర్వాత చిన్న కంపెనీ అండి. అక్యురేట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్తే హుహు. అందులోకి జాయిన్ కావడము. జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళేం చేశారు, మీరు ఫ్రెషర్స్ కాబట్టి ట్రైనింగ్ చేసుకోవాలి. మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీకు లైఫ్ లేకపోతే 3 మంత్స్ చూస్తాము, 6 మంత్స్ చూస్తాము అని భయపెట్టడం ద్వారా వి రియలైజ్డ్ ఓకే. ఇలా ఇంక ముందుకెళ్ళలేము. 100% టెక్నికల్‌గా స్ట్రాంగ్ కావాలి. అని అప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ మార్నింగ్ అవర్స్‌లో ఆఫీస్‌కి, ఈవినింగ్ అవర్స్‌లో మళ్ళీ ట్రైనింగ్. అంటే చేసిన ట్రైనింగ్‌కి డబుల్ టైమ్. హుహు. సో, వి కెన్ ఏబుల్ టు గెట్ ద స్ట్రాంగ్‌నెస్ కోడింగ్‌లో రావాలని చెప్పేసి ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 1 ఇయర్ అండి. 1 ఇయర్ వరకు చాలా ఎళ్ళిపోయింది. దట్ టూ ఏంటంటే సర్ప్రైజింగ్ న్యూస్ విత్ సాలరీ. అప్పుడు సాలరీస్ ఏం లేవు. హుహు. వాళ్ళు సింపుల్‌గా మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు ప్రూవ్ చేసుకుంటే ప్రాజెక్ట్‌లో ఇన్ అయిపోతే అప్పుడిస్తాము. 1 ఇయర్ సాలరీ లేదు. ఏది లేదు. డాడ్ అండ్ మామ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము. హైదరాబాద్‌లో అట్లా 1 ఇయర్ అయిపోయిన తర్వాత నవీన్ గారు దెన్ ఆ డే అంటారు గదా! ఒక హ్మ్. మ్యాజిక్ డే అంటారు గదా! హ్మ్. ఆ డేలో ఏంటంటే కస్టమర్ డైరెక్ట్ ఆఫీస్‌కి రావడం జరిగింది. అక్కడ 1-2 పర్సన్‌ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో నన్ను షార్ట్‌లిస్ట్ చేయడము. హ్మ్. అలా ఏమైపోయిందంటే ఒక స్టెప్ ఎదిగి అంటే ట్రైనింగ్ చేసుకునే దగ్గర నుండి యెస్. నౌ ఐ గాట్ ఐడీ కార్డ్. అప్పటి వరకు మాకు ఐడీ కార్డ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆహా! నౌ యూ బికమ్ ఎంప్లాయీ టు ద ఆర్గనైజేషన్. కాబట్టి అక్కడి నుండి లైఫ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అది నా ఫస్ట్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్. ఓకే. తర్వాత దుబాయ్‌లో గూడా కొన్ని రోజులు ఉన్నట్టున్నారు గదా రఘు? దుబాయ్‌లో ఏం జేశారు? దుబాయ్‌కి వెళ్ళాల్సిన కారణం ఏంటి? అవునండి. సో, అక్కడ స్టార్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ అక్యురేట్‌లో చేసినప్పుడు, దాని తర్వాత గ్రోత్ కనబడింది. ఆ తర్వాత అక్కడ ఒక మెంటర్ సజెస్ట్ చేసిందేంటంటే, "రఘు టెక్నికల్‌గా కోడింగ్‌లో కొంచెం మీకు బాగుంది. సో, వై కాంట్ యూ షిఫ్ట్ యువర్ ఆహ్, స్కిల్ డాట్ నెట్ నుంచి హెచ్ఐపీకి ఎందుకు చేంజ్ చేసుకోవు? బూమ్ ఉంది. అప్పుడే స్టార్ట్ అవుతుంది" అని చెప్పినప్పుడు లేదు అన్న కాన్సెప్ట్‌లో ఏమైపోయిందంటే, మళ్ళీ ఒక 6 మంత్స్ హెచ్ఐపీ ట్రైనింగ్ తీసుకున్నానండి. దట్ టూ ఆన్ అబాప్ రోల్. అబాప్ రోల్ తీసుకున్న తర్వాత, సరే మనకది ఎక్స్‌పీరియన్స్ లేదు. ట్రై చేద్దాము అన్న కాన్సెప్ట్‌లో ట్రై చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకు టచ్ అయింది యాక్సెంచర్. హ్మ్. యాక్సెంచర్‌లో డైరెక్ట్‌గా నేను కన్సల్టెంట్‌గా షార్ట్ లిస్ట్ అవ్వడము, దెన్ బెంగుళూరుకి షిఫ్ట్ కావడము. అలా ఒక 4-5 ఇయర్స్ అబాప్, ఎస్‌డి, ఎంఎం అంటే టెక్నికల్ ఫంక్షనల్ ప్రొఫైల్ రెడీ చేస్తున్నాను. ఆ ఒక 4 ఇయర్స్ గ్యాప్‌లో. దాని తర్వాత ఏమైపోయింది, అక్కడ నేను అంటే నాకున్న హాబీ మీకు తెలుసు. నేను ఎక్కువ మందితోని మాట్లాడాలి. అవును. ఎక్కువ ఎక్స్‌పోజర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నాకు మైండ్‌లో ఎప్పటినుంచి ఉండేది కాబట్టి, ఇట్స్ ఎ మల్టీ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏంటి అని చెప్పేసి రెగ్యులర్‌గా మాట్లాడుతున్న కొద్దీ, దెన్ నాకప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ మీదకి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే. అప్పుడు అగైన్ మళ్ళీ పీఎంపీ చేయడము, హ్మ్. పీఎంపీ సర్టిఫైడ్ అయిపోవడము. హ్మ్. దాని తర్వాత ఏమన్నారు, "రఘు పీఎంపీ సర్టిఫైడ్ అయ్యావు గదా! వై కాంట్ యూ లుక్ ఫర్ అబ్రాడ్? హ్మ్. మీరు చూసుకోవచ్చు కదా! అప్పట్లో పీఎంపీకి చాలా వాల్యూ ఉంటుంది" అన్నారు. అవును. హ్మ్. అప్పుడు సరే పీఎంపీ ఐ గాట్ వెరీ గుడ్ స్కోరింగ్ ఇన్ థట్. హ్మ్. కాబట్టి అసలు వెళ్ళిపోదాము అన్న కాన్సెప్ట్‌లో ట్రై చేయడము. ద నాసర్ బిన్ ఖలీద్ అండ్ సన్స్ వన్ ఆఫ్ ద హ్మ్. బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ దుబాయ్. అంటే దుబాయ్ కింగ్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్ అండి ఇది. ఓకే. అందులో ప్రాజెక్ట్ మేనేజర్‌గా
సేమ్ నేను ఏదైతే స్కిల్ సెట్‌లో ఉన్నానో మల్టీ ఫంక్షనల్ స్కిల్ సెట్‌లో అందులో దొరికింది. కాబట్టి ఇంకా ఒక స్టెప్ ఇంకొకటి ఎదిగేసి హ్మ్. ఇండియా టు అబ్రాడ్. అది కూడా దుబాయ్‌లో ఖతార్. ఖతార్ వాస్ మై ప్లేస్. హ్మ్. అక్కడ దగ్గర దగ్గర 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్ కంటిన్యూటీగా వర్క్ చేసాము. లాట్ ఆఫ్ స్ట్రగల్ ఇన్ దుబాయ్. మీకు తెలుసు మన ఇండియన్స్ అక్కడ ఎలా చూస్తారు? ఏంటి? సో, ఆ కాన్సెప్ట్స్ ఎందుకంటే నేనేమో కొంచెం డివోషనల్‌గా ఎక్కువ ఓరియెంటెడ్ పర్సన్‌ని. అవును. అక్కడ కూడా ఛాలెంజెస్ బానే ఉండేది. ప్లస్ వాళ్ళ లాంగ్వేజెస్. సో, ఇలా అక్కడ కొంచెం కాకపోతే ఏమంటే నవీన్ గారు, ఆ కష్టాలలో ఐ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ హూ ఐ యామ్. నేను అక్కడ ఎందుకు నేను కష్టాలు ఎదుర్కొంటున్నాను. వాట్ వాస్ లాగింగ్ ఏదైతే లాగింగ్ మనకు తక్కువ ఉంది. దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌లో చాలా నేర్చుకున్నాను. టు ఫ్రాంక్ చెప్పాలంటే 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్ వచ్చేసి నా లైఫ్‌లోనే హ్మ్. చాలా స్ట్రెస్ ప్లస్ ఛాలెంజెస్ ఫేస్ చేసిన పీరియడ్ అని చెప్పొచ్చు. ఓకే. ఇన్‌ఫాక్ట్. హుహు. అంటే ఇప్పుడు ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా పనిచేయాలనేది కూడా నేర్చుకున్నారు. అండ్ అంతే కాకుండా మీరు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ వెళ్లారన్నట్టు. అది కనబడుతుంది. అవునండి. అందుకే అవునండి. ఎదగగలిగారు. వెరీ గుడ్ అది. ఇంకొకటి రఘు అంటే మెయిన్ యాహ్! చెప్పండి. ఇంకొక క్వెషన్ ఆ! ఏంటంటే ఐటీ నుంచి హ్మ్. ఐటీ సేల్స్ జనరల్‌గా అంత తొందరగా ఎవరు ఇష్టపడరు. రైట్? మీరెందుకు షిఫ్ట్ కరెక్ట్. అవ్వాల్సొచ్చింది? కరెక్ట్. అండ్ ఈ సేల్స్ మీద ఏదైనా స్పెషల్ కోర్సెస్ లాంటియేమన్నా నేర్చుకున్నారా? అంటే నవీన్ గారు ఆహ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన మీటింగ్స్ ఉంటాయి గదండీ! ఐటీ ఇండస్ట్రీలో మీటింగ్స్ ఉంటాయి. అవును. ఫస్ట్ మీటింగ్ వచ్చేసి టాప్ మేనేజ్‌మెంట్‌కి వస్తది. హ్మ్. దాని తరువాత ప్రాజెక్ట్ మేనేజర్స్, దాని తరువాత టీమ్ లీడ్స్, దాని తర్వాత కన్సల్టెంట్స్. ఇలా ఉండేది మన కల్చర్. సో, ఒక మీటింగ్‌లోకి మనం ఎంటర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ అంటారు. సో, మీరు మీ మీ డిజిగ్నేషన్ ఏంటి? మీ పొజిషన్ ఏంటి అని. హ్మ్. సో, నేను ఎరిక్సన్ గాని, లేకపోతే ఈఎంసీ స్క్వేర్ గాని పెద్ద పెద్ద కస్టమర్స్ పనిచేసినప్పుడు ఈ సేల్స్ డెలివరీ హెడ్స్ వాళ్ళ మాటలు చాలా ఇంప్రెస్ అయ్యాయి నేను. హ్మ్. వాళ్ళు రన్ చేసే పద్ధతి గాని, ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి అంటే వాట్ ఆర్ ద క్రైటీరియా వాళ్ళు మెయింటైన్ చేసేది గాని. హ్మ్. రెండవది వాళ్ళకున్న వాల్యూకి నేను చాలా అడిక్ట్ అయిపోయాను. ఓకే. కన్సల్టెంట్‌గా, టీమ్ లీడ్‌గా టెక్నికల్‌గా ఉన్న దానికన్నా హ్మ్. 10 మందితోని మాట్లాడాలి, 10 మందితోని కొంచెం ఎక్స్‌పోజర్ కావాలి అంటే సేల్స్ అనేది ఒకటి ఈజీ మెథడ్ అండి. హ్మ్. మీరు చూడొచ్చు. 100 మంది లోపల కూడా ఒక సేల్స్ పర్సన్ అమ్మాలి అంటే 100 మంది తను చెప్పిన మాట వింటారు. హ్మ్. వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రొడక్ట్ ఆర్ రాంగ్ ప్రొడక్ట్. కాకపోతే ఏంటంటే వాడు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానానికి కొంతమంది అడిక్ట్ అవుతారు. కొంతమంది కాకపోవచ్చు. సో, హ్మ్. అట్లా నేను ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఏం చేశానంటే స్లోలీ నేను సేల్స్ వైపు చూడడం స్టార్ట్ చేశాను. ఓకే. అందులోనే డెలివరీ చేసుకుంటూ కొంచెం ఓన్‌గా నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వకుండా సేల్స్ అంటే ఏంటి? సేల్స్ ఏ ప్రాసెస్ ఉంటది? మార్కెటింగ్ అంటే ఏంటిది? హ్మ్. దాని తర్వాత సేల్స్‌లో ఒక ఐటీ ఇండస్ట్రీలో సేల్స్ ఎలా ఉంటుంది? హ్మ్. ఇవన్నీ నేను బై మై ఓన్ మన గూగుల్ ఉంది కాబట్టి దాంట్లో ఆన్‌లైన్ క్లాసెస్ చూసుకోవడము. హ్మ్. ఇలా మళ్ళీ టైమొచ్చింది. ఏంటి అప్‌గ్రేడ్ గావాలి అన్న అదే. ఆ విధంగా మళ్ళీ చూసుకుంటూ చేసేవరకేంటంటే సేల్స్ ప్రొఫెషనల్ రిక్వైర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఓపెన్ ఆపర్చునిటీ. హ్మ్. సో, మీరెక్కువ మాట్లాడగలగాలి. ఆ స్టేజ్ ఫియర్ ఉండకూడదు. ప్లస్ మీరు మాట్లాడే కంటెంట్ మీద మీకు క్లారిటీ ఉండాలి. హ్మ్. ఇవన్నీ ఉన్నప్పుడు టెక్నికల్‌గా నాకు స్ట్రెంత్ ఉన్నప్పుడు, ఆ హ్మ్. టెక్నికల్‌గా నేనెందుకు సేల్స్‌కి మూవ్ ఔట్ చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్‌లో మై గురు హూ ఈస్ మిస్టర్ నాగశెట్టి హరినాథన్. ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతాను ఆ పేరుని. తను యాక్సెంచర్‌లో ఉన్నప్పుడు తను నాకు లిఫ్ట్ ఇచ్చాడు. "రఘు నీ యొక్క కమ్యూనికేషన్ బావుంది. హ్మ్. నీ నీ బాడీ లాంగ్వేజ్ గాని, లేకపోతే నీ స్టేజ్ ఫియర్ గాని" బికాస్ స్టేజ్ ఫియర్ మనకెందుకు లేదు అంటే బికాస్ ఐయామ్ ఎ మ్యూజిషియన్. హ్మ్. ఒక 170 షోస్ ఇచ్చాను. మీకు తెలుసు మన కాలేజ్‌లో కూడా నాకొక బ్యాండ్ ఉండేది. కాలేజ్ డేస్‌లలో కూడా మనం ప్రోగ్రామ్స్ రన్ చేసాము. ఇవన్నీ కలిపిడి ఏమైపోయింది అంటే మా గురువు ఏం చెప్పాడు అంటే, "రఘు యువర్ ప్రొఫైల్ నీకు సేల్స్‌కి సూట్ అవుతుంది. ట్రై ఫర్ ఇట్" అన్నాడు. హ్మ్. తనే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఓహ్! ఆహ్, తనే ఫస్ట్ ఆపర్చునిటీ వితిన్ ద ఆర్గనైజేషన్ ఒక దగ్గర వేకెంట్ ఉంది రఘు. కెన్ యూ ఏబుల్ టు అంటే మీరు వెళ్ళగలుగుతారా అక్కడికి? హ్మ్. అది మనకు ప్లేస్ నవీన్ సార్. అది హ్మ్. నార్త్ సైడ్ మళ్ళీ. అంటే బ్యాక్ టు ఇండియాకొచ్చిన తర్వాత దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియాకొచ్చిన తర్వాత దెన్ ఆ ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. అతను నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. "నువ్వు చేస్తావు రఘు నువ్వెళ్ళిపో అంతే. హ్మ్. నేను బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఇస్తాను నీకు" అని. బట్ అప్పటి హ్మ్. వరకు మనకు సేల్స్ మీద ఎటువంటి ఎక్స్‌పోజర్ లేదు. హ్మ్. డైరెక్ట్ అప్పటి వరకు టెక్నికల్‌గా ఉన్న క్యాండిడేట్‌ని. అసలేం చెప్పాడంటే "రఘు ఇది నువ్వు ప్రాక్టీస్ చేసుకో" అని చెప్పేసేసరికి
మళ్ళీ మనము మన ఓన్ స్కిల్‌తోని డెవలప్ అవ్వుకుంటూ దెన్ డైరెక్ట్‌లీ గుడ్‌గావ్ హుహు. నార్త్ గుడ్‌గావ్‌లో మనల్ని పొజిషన్ చేశారు యాస్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్. హుహు. సో, అలా నా జర్నీ ఏంటంటే ఐటీ నుంచి ఐటీ సేల్స్‌కెళ్ళిపోయానన్నమాట. అక్కడి నుండి ఏంటంటే టోటల్‌గా డెలివరీ పక్కకెళ్ళిపోయింది. టెక్నాలజీ పక్కకెళ్ళిపోయింది. అవంతా ఎళ్ళిపోయేసి డైరెక్ట్ ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్ మీద సేల్స్. ఎప్పుడైతే నేను అనుకున్నానో యెస్ నేను ఒక్కడినే మాట్లాడాలి. అది ఐటీ సీఎస్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత నా డ్రీమ్ కమ్ ట్రూ అని అనిపించింది. బట్ అక్కడి నుంచి అసలు చాలానే అయిపోయింది. యాహ్! వెరీ నైస్. ఇప్పుడు మనం హాబీస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక బ్యాండ్ నడిపిచ్చేది, పాటలు పాడేది అదంతా ఉండే గదా! సో, ఇప్పుడు కూడా అవునండి. ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? అండ్ కుదిరితే మా ఆడియన్స్‌కి ఒక మంచి పాట వినిపియండి. అమ్మ బాబోయ్! ఇది ఏంటంటే ఇప్పటికి మ్యూజిక్ బ్యాండ్ రన్ అవుతుంది నవీన్ సార్. కాకపోతే ఏంటంటే కార్పొరేట్ లెవెల్‌గా. ఇప్పుడు నేనైతే నా ఎక్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా! రీసెంట్‌లీ ఐ జాయిన్డ్ విత్ న్యూ ఆర్గనైజేషన్. హ్మ్. ఎక్స్ ఆర్గనైజేషన్‌లో నేను బ్యాండ్ రన్ చేయడము, షోస్ ఇవ్వడం కార్పొరేట్ లెవెల్. ఓకే. ఇది మొత్తం కార్పొరేట్ లెవెల్‌లో. సో, ఎవరెవరైతే ఐ వాస్ ద మెయిన్ పర్సన్. ఎందుకంటే నేను జాస్ డ్రమ్మర్ అండ్ ప్యాడ్ డ్రమ్మర్ కాబట్టి, హ్మ్. సో, నేను వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఒక చిన్నపాటి కమ్యూనిటీ అనేది క్రియేట్ చేసేసుకొని, అలా చేసుకొని చేయడం జరుగుతుంది. ఓకే. బట్ కాకపోతే ఏంటంటే మీరన్నట్టుగా బీటెక్‌లో ఉన్నప్పుడు చేసిన బీభత్సము విధ్వంసం అనుకోవచ్చు. మ్యూజిక్‌లో నేను చేసింది విధ్వంసమే. ఎందుకంటే క్లాసులు ఎగ్గొట్టేసి అవును. హ్మ్. అసలు మీ క్లాస్ కూడా చాలా సార్లు నేను డుమ్మని కొట్టాననుకోండి. ఆహ్, ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ నేను వాటికి అడిక్ట్ అయిపోయాను. మ్యూజిక్ అంటే పిచ్చండి ఇప్పటికి. హ్మ్. బేస్ లేనిది పాటలు వినదలుచుకోను. కాబట్టి అవన్నీ చేసి అప్పుడు అయిపోయింది. అప్పుడు నాన్నగారికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే బ్రదర్ వచ్చేసి డాక్టరు, నువ్వేంటి ఈ డ్రమ్స్ కొడుతున్నావు అన్న కాన్సెప్ట్‌లో ఉండేది. సో, దానికి మనము మ్యూజిక్‌ని పక్కన పెట్టినాం. కొంచెం పక్కన పెట్టాను గాబట్టి నౌ డాడ్ అనుకున్న పొజిషన్‌లో ఉన్నాము. బట్ దాన్ని మొత్తానికి పక్కన పెట్టలే నవీన్ గారు. 100% మ్యూజిక్ అనేది ప్రాణం. అది ఎప్పటికి ఉంటుంది. హ్మ్. కాకపోతే పాట పాడాలి అంటే మాత్రము అప్పట్లాగా మరీ ప్రొఫెషనల్ సింగర్ అయితే కాను. బట్ మరి తప్పు అనుకుంటే మాత్రం ఒక చిన్న సెంటెన్స్ యాహ్! పాడగలుగుతాను. చిన్నది ఒక పల్లవి, అది ఒక చరణం అంతే. హ్మ్. ఆ! అది కూడా ఎందుకు నేను పికప్ చేసుకుంటున్నానంటే కాలేజ్ డే అప్పుడు పాడిన పాట ఇది. కాబట్టి ఒక్కసారి అది కూడా సెట్ అవుతదేమో అని. బట్ వాయిస్ బాలేకపోతే మాత్రం ఆడియన్స్ గాని, మీరు గాని, మీ షోకి గాని ఎటువంటి బ్యాడ్ రిమార్క్ రాదు. ఏమి రాదు. దట్ ఈస్ హౌ ఐ దట్స్ ఫైన్. మనం అంతా అన్‌ఫిల్టర్డ్. ఓకే. నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్న కలే విన్నా గాని కదిలించలేదా కాస్త కూడా నీ మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ఇదండి. సూపర్. నాకిప్పటికి గుర్తుంది. నువ్వు అప్పుడు కాలేజ్ డేస్‌లో పాడిన పాటలు, పెర్ఫార్మన్స్ అదంతా. 'రఘు' అనగానే ఫస్ట్ అది స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ 'అయ్యప్ప మాలల్లో' డ్రెస్ స్ట్రైక్ అవుతది నాకు. ఫస్ట్ అదే వస్తుంది నాకు మైండ్‌లోకి. ఎందుకంటే చాలా డివోషనల్ అంటే చాలా ఏమంటారు స్ట్రిక్ట్‌గా చేసేది కదా! నువ్వు. మాల్ దీక్ష గూడా చాలా బాగా చేసేది. అందుకే ఆ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. వెరీ గుడ్. సో, రఘు నెక్స్ట్ మనం ఇప్పటిదాకా 'రోజీ' పిక్చర్ అంతా మాట్లాడాం. ఇంకా మీరు కెరియర్ అంటే మీ కెరియర్‌లో ఇంతవరకు ఎదుర్కొన్న సవాళ్ళేంటి? అండ్ వాటిని ఎలా అధిగమించారు? అలా ఆహ్, ఎదుర్కొన్నాను నవీన్ గారు. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్. ఎందుకంటే హ్మ్. బేసికల్లీ ఐయామ్ ఫ్రమ్ తెలుగు మీడియం. బీటెక్ వరకు ఎలా బయటకొచ్చామో అనేది తెలవదు. ఎందుకంటే అది మన లొకాలిటీ కాబట్టి అక్కడ మనకు లాంగ్వేజ్ ఇష్యూస్ అనేది అంతకన్నా పెద్దగా రేజ్ కాలేదు. బట్ ఎప్పుడైతే నేను ఐటీ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మల్టీ పీపుల్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, హ్మ్. కన్నడ ఇంతమంది మధ్యలో వన్ ఈస్ ద కామన్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్. యాహ్! సో, అప్పుడు కొత్తలో మనం ఏం మాట్లాడుతున్నామో, ఎంత పర్టిక్యులర్‌గా అంటే పద్ధతిగా మాట్లాడుతున్నామని మనకు తెలవదు. సో, అప్పుడు ఫస్ట్ నాకు ఎదురైన టార్చర్ అనుకోవచ్చు, లేకపోతే లెసన్స్ అనుకోవచ్చు, లేకపోతే మనల్ని మనం ఎలివేట్ చేసుకునే కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఇంగ్లీష్ అండి. లాంగ్వేజ్ ఇష్యూస్ నాకు చాలా ఉండేది. హ్మ్. కాకపోతే దానిని నేను ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఓవర్‌కమ్ చేయగలిగాను. ఎందుకంటే అది లేకపోతే ఇక్కడ మనం డెవలప్ కాము అని తెలిసినప్పుడు హ్మ్. అందుకోసం నేను మీరు సక్సెస్ మంత్రాస్ ఏంటంటే చెప్పాను కదా! మీకు గోల్ ఫస్ట్. యాహ్! సో, ఆ టైంలో నా గోల్ వచ్చేసి ఇంగ్లీష్.
హ్మ్. పర్ఫెక్ట్ అయిపోవాలి. హ్మ్. సో దానికి నేను మా బ్రదర్ డాక్టర్ రాము వచ్చేసి హూ ఇస్ మై బ్రదర్, ఈస్ డాక్టర్. తను వచ్చేసి నన్ను గైడ్ చేయడము. ఒక ఇంగ్లీష్ పేపర్ నాకు ఇచ్చేసి, "రఘు, ఇది నువ్వు స్పీడ్‌గా చదవగలగాలి. నువ్వు డే అంటే డే బై డే చూసుకుంటూ ఎంత ఫాస్ట్ చదవగలిగితే ఒక డిక్షనరీ కొనుక్కో. దాని తర్వాత నీకు అర్థం కాని సెంటెన్స్‌ని." సో ఇట్లా తను గైడ్ చేసి ఏమైపోయిందంటే వితిన్ 1 ఇయర్‌లో నవీన్ గారు ఐ కుడ్ ఏబుల్ టు, అంటే నేను ఒక క్లయింట్ అంటే మన అబ్రాడ్ క్లయింట్స్‌తోని మాట్లాడే స్టేజ్‌కెళ్ళిపోయా. హ్మ్. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే నథింగ్ ఈజ్ హార్డ్. అసలు ఏది మన కష్టం అనేది కాదు. ఒకవేళ మనము గనక ఎందుకు మనం చేయలేము అని అనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అలా ఆ కేరియర్‌లో ఫస్ట్ ఎదుర్కొన్న సవాల్ ఏంటంటే భాష. ఆ హ్మ్. భాషకు అనుగుణంగా మనం చేసుకొని, ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడగలుగుతాను. నేను బెంగుళూరులో ఉంటున్నాను కాబట్టి కన్నడ మాట్లాడగలుగుతాను. హిందీ ఆబ్వియస్ మనం తెలంగాణ పీపుల్ కాబట్టి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. తెలుగు మాట్లాడగలుగుతాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెంచ్ ఐ కుడ్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఐ కెన్ నాట్ స్పీక్, బట్ నేను వాళ్ళతోని వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ కుడ్ ఏబుల్. సో ఇట్లా ఈ యొక్క బ్యారిగేడ్స్‌ని నేను పార్ చేసుకుంటూ రాగలిగాను కాబట్టి అదొక్కటి నాకు వన్ ఆఫ్ ద టఫెస్ట్ నా కేరియర్‌లో నేను నేర్చుకున్న ఛాలెంజ్ అనుకోవచ్చు. లేకపోతే నేను ఓవర్‌కమ్ చేసిన ఛాలెంజ్ అనుకోవచ్చు. అది మంచి సవాలిచ్చింది నాకు. దాని తర్వాత స్టెబిలిటీ ఆన్ ద టెక్నాలజీ. హ్మ్. స్టెబిలిటీ కూడా లేకపోయింది. చెప్పాను కదా! డాట్ నెట్, దాని తర్వాత ఎస్ఏపీ, దాని తర్వాత ప్రోగ్రామింగ్, దాని తర్వాత ఫంక్షనల్, టెక్నికల్, డెలివరీ, సేల్స్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, ప్రీ సేల్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్, దాని తర్వాత ఫైనల్‌గా సేల్స్. సేల్స్‌లో కూడా కార్పొరేట్ లెవెల్ సేల్స్, హ్మ్. ఇంటర్న్ సేల్స్, అకౌంట్స్, ఫైనాన్స్. సో, ఇప్పుడు నా ప్రొఫైల్ మీరు చూసుకుంటే నవీన్ గారు, ఐ కెన్ ఏబుల్ టు డూ ఎనీ జాబ్. ఇప్పుడు నన్ను మీరు డైరెక్ట్ అకౌంటింగ్ చేయమన్నా కూడా సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది ఐ కుడ్ ఏబుల్ టు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఫైనాన్స్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్. హ్మ్. ఒకవేళ ఇప్పుడు మీరు అంటే టాలెంట్ అక్విజిషన్ గ్రూప్ ఫార్మ్ చేయగలుగుతావా రఘు అంటే యెస్, ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇలా ఈ యొక్క 20 సంవత్సరాలలో అసలు నాకు వచ్చిన అవకాశాన్ని 100% స్టెబిలిటీతోని ఇది నేర్చుకుంటున్నానంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్‌లోనే వెళ్ళిపోయానన్నట్టు. సో అది ఒక అదొక రెండవ లెవెల్ ఛాలెంజెస్ విచ్ ఐ ఫేస్డ్. దాని తర్వాత అంటే జాబ్ స్టెబిలిటీ ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, హ్మ్. అది కూడా నాకు కేరియర్‌లో చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో పర్మనెంట్ ఎంప్లాయీ కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌లో ఉండి ప్రాజెక్ట్ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండి, దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా రోల్ ఆఫ్ అనడంతో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఐ ఫేస్డ్ ఇన్. అది అప్ అండ్ డౌన్స్ అక్కడ జరిగాయి. దాని తర్వాత పీఎంపీ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఓరియెంటెడ్‌గా ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పేసి. హ్మ్. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే సార్, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఒకవేళ మన గోల్ కరెక్ట్‌గా ఉండి, మనము ఏదొచ్చినా పర్లేదు చేసుకుంటెళ్ళాలి. బట్ ఔట్ ఆఫ్ విచ్ యూ హావ్ టు లెర్న్ సంథింగ్. మీరక్కడి నుంచి ఏదో నేర్చుకోవాలని ఆతృత ఉండగలిగితే హ్మ్. ఎవ్రీథింగ్ ఈజీ అండి. నాకు ఆ ఒక్క డేర్ మాత్రం ఉంది. వెరీ నైస్. ఓకే. సో, సూపర్. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు రఘు. చివరగా మా ఆడియన్స్‌కి మీరిచ్చే సందేశం ఏంటి? సందేశము అనేది అది పెద్ద వర్డ్. అది మీలాంటి వాళ్ళివ్వాలి. మాలాంటి వాళ్ళు ఇస్తే నవ్వుతారు. కాకపోతే ఏంటంటే లైఫ్‌లో మనం ఏం చేయాలి అన్న క్లారిటీ ఉండి, హుహు. భయపడకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా, హ్మ్. ఏది చేసినా కూడా హార్ట్‌ఫుల్‌గా చేసి, ఎవరేదో అనుకుంటారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు. లేకపోతే తప్పులు దొర్ల పడతారు. అవన్నీ ఏం లేకుండా అవును. ఓ మీరేం చేయాలి అనే ఒక కాన్సెప్ట్‌తోని హ్మ్. ఎళ్ళిపోతే, హ్మ్. ఈ యొక్క జనరేషన్‌లో గెట్ ఇన్ అవ్వడం చాలా ఈజీ. చాలా మంది ఎందుకంటే మనకు ఓన్‌గా కూడా ఇన్‌స్టిట్యూట్ ఉంది. మన ఓన్ కంపెనీస్ కూడా ఉంది. మా ఫ్రెండ్స్‌కి నేను గెస్ట్ లెక్చరర్‌గా వెళ్తాను. సో, ప్రతి ఒక్క కేరియర్‌లో ఏంటంటే ఇప్పుడు సార్ నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నాను. స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది. హ్మ్. ప్లస్ ఆటోమేటిక్‌గా నాకు షివరింగ్ వస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే మీ మీద మీకు నమ్మకం హ్మ్. ఒక్కసారి మీ మీద మీకు నమ్మకం తెచ్చుకోండి. మీరు ఇన్ని సంవత్సరాలు పాస్ అయ్యారు. ఇంకా ఫ్యూచర్‌లో గూడా ఎటువంటి కష్టమొచ్చినా కూడా ఐయామ్ రెడీ టు టేక్. ఏదో కోటుంది మీకు తెలిసే ఉంటుంది. కష్టమొచ్చిందంటే నాకెందుకొచ్చింది హ్మ్. అనేది కాకుండా నాకొచ్చినా పర్లేదు. ఐయామ్ రెడీ టు ఫేస్ ఇట్ రైట్. అనే కాన్సెప్ట్‌తో వెళ్ళగలిగితే హ్మ్. రియల్లీ నవీన్ గారు వీ కుడ్ ఏబుల్ టు క్రియేట్ ఎ లాట్ ఆఫ్ మిరాకిల్. అండ్ థాట్స్ హౌ ఇంకో ఎగ్జాంపుల్ గూడా మీరు ట్రైన్ చేసిన పీపుల్ నాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు మీరు ఒక బీయింగ్ యాస్ లెక్చరర్‌గా ఉన్నారో తెలుసు. ప్రొఫెసర్‌గా ఉన్నారో తెలుసు. ఎంతమంది ట్రైన్ చేశారు. అందులో రఘు ఎందుకు సెలెక్ట్ అయ్యారు. హ్మ్. యాహ్! సో, అది నా నమ్మకం. యాహ్! సింపుల్ ఎగ్జాంపుల్. వెరీ గుడ్.
సూపర్. అయితే ఇంతకుముందు కమ్యూనికేషన్ గురించి మాట్లాడారు కదా! సో, నేను గూడా ఆడియన్స్‌కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, జనరల్‌గా ఇంగ్లీష్ గురించి అందరికి కొంచెం అపోహ ఉంటది. ఏమనంటే, అసలు పర్ఫెక్ట్‌గా మాట్లాడాలా, గ్రామటికల్ మిస్టేక్స్ ఉండగూడదు అది ఇది అని జెప్పేసి. అది తప్పు. ఎందుకంటే, మీరు యూఎస్, యూకే బయట ప్రపంచం అంటే బయట దేశంలో ఏ క్లయింట్స్ చూసుకున్నా గూడా వాళ్ళందరికీ తెలుసు. ఇంగ్లీష్ అనేది మన మాతృభాష కాదు. మన థర్డ్ యెస్. లాంగ్వేజ్ అని వాళ్ళకి తెలుసు గాబట్టి, వాళ్ళందరూ అర్థం జేసుకుంటారు. ఒకటేంటంటే, ఆ స్టేజ్ ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే, ఒక్కసారి ఆ కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటే దాని తర్వాత వొకాబులరీ మీద ఫోకస్ చేయొచ్చన్నట్టు. అది నా యొక్క మెసేజ్. అండ్ రఘు సూపర్ ఇంప్రెసివ్ కన్వర్జేషన్ చాలా చాలా బాగా చెప్పావు. అండ్ వెరీ ప్రౌడ్ టు హావ్ యూ ఆన్ మై షో. అండ్ కీప్ గ్రోయింగ్ అంతే కాకుండా అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కీప్ ఇన్‌స్పైరింగ్ పీపుల్ అరౌండ్ యూ. అండ్ థాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. థాంక్ యూ సార్. అండ్ ఫైనల్ వర్డ్ ఫ్రమ్ మై సైడ్ ఆన్ యువర్ షో. నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను మిమ్మల్ని. ఇది మీకు తెలుసు. మీరు చేసే ఈ యొక్క హెల్ప్ అని చెప్పలేను నేను. బట్ మీ ప్యాషన్ అండి ఇది. ఈ ప్యాషన్ కూడా మేము చాలా చూసాము. ఎందుకంటే చదవని వాళ్ళతో కూడా చదివిపిచ్చే టాలెంట్ ఉంది మీ దగ్గర. ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది రియల్లీ చాలా చాలా యూనిక్ ప్లేస్ ఇది. ఇండియాలో ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అబ్రాడ్ ఇది ఆల్రెడీ ప్రూవెన్ స్టోరీ. సో ఫ్రమ్ మై హోల్‌ఫుల్ హార్ట్ ఐ వుడ్ విష్ యూ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ జర్నీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా మీరు ఇంకా చేస్తూనే వెళ్ళిపోవాలి. మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకున్నారు కాబట్టే మీరు ఇప్పుడు ఈ రోజు నన్ను ఇన్వైట్ చేయాల్సొచ్చింది. ఈవెన్ పర్సనల్లీ ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు యూ. ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. అండ్ ఐ విల్ బి ఇన్ కీప్ టచ్ విత్ యూ. షూర్. థాంక్ యూ రఘు. సో ఫ్రెండ్స్ అది ఇవాల్టి ఎపిసోడ్ మన రఘు గోకారపుతో అండ్ ఎపిసోడ్ కంక్లూడ్ చేసే ముందు మనం పొడుపు కథ గురించి చెప్పుకోవాలి కదా! గుర్తుందా ఎవరికైనా? అందరూ మర్చిపోయారు. ఎందుకంటే రఘు ఈ యొక్క స్టోరీ అంత ఇన్‌స్పిరేషనల్‌గా ఉంది కదా! అందుకే నేను రిపీట్ చేస్తాను. అటు అవతల ఒకరు, ఇటు అవతల ఒకరు ఇద్దరు కలిస్తే కానీ రాగాలు రావు. ఏమిటది? క్లూ ఏంటంటే రఘు ఇంతకుముందు ఒకటి చేసాడు. ఏంటది? పాట పాడాడు కదా! పాట ఎలా పాడతాం మనం? పెదాలు యొక్క కదలికతోనే కదా! అలా పెదవులు ఆన్సర్. ఓకే. సో, ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఒకవేళ స్పాటిఫై గాని, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే కుదిరితే ఫాలో నొక్కి రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది. డబ్బులేం రావు మనకి. ఓకే. సో, మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతే కాకుండా మీ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, మంచి స్పీకర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లో పిలుద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. అండ్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.